నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. ఏయూలో దురదృష్టవశాత్తు నిన్న ఒక విద్యార్థి మరణించడం బాధాకరమని మంత్రి లోకేష్ శాసనసభలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లోకేష్ అన్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం సరికాదని, ఎస్కేయూలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అక్రమాలపై విచారణ కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్సిటీలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏయూలో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. మనం కాపాడుకోలేకపోయాం. అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడు మనం కాపాడలేకపోయాం. కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనం అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సినంత అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం. వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠిన 3 లక్షల కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఆర్థిక సాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సూపర్ 6 హామీల అమలుపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ కొనసాగగా వైసీపీ సభ్యులు ఆరోపణలకు మంత్రి అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ గట్టిగా తిప్పికొట్టారు. రాష్ట్రంలో 1,04,00,000 కుటుంబాలకు దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు పొందారని మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. ఈ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజే మా వాటా కింద మేము ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మొన్న అధ్యక్ష 7,000 రూపాయలు మొదటి విడతగా ఇచ్చాం. 47 లక్షల మందికి ఇచ్చాం. ఇంకా 3 లక్షల మంది కౌలు రైతుల అధ్యక్ష, వాళ్ళకి మొదటి విడతలో మీరు ఇవ్వలేదు చూడండి, రెండో విడతలో కౌలు రైతులకు డబ్బులు పడుతున్నాయి. మేము మళ్ళీ రెండో విడతలో అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే 350 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇచ్చి రేపు 50 లక్షల మందికి రీచ్ అయ్యే కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా ఆనందిస్తున్నాను. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఏ రైతైనా సరే అన్నదాత సుఖీభవ రాలేదంటే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2,55,00,000 సిలిండర్లు ఈ రోజు వరకు మేము డెలివరీ చేసాం అధ్యక్ష. దీనికి మన రాష్ట్రంలో ఉన్న 1,04,00,000 కుటుంబాలు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినాయి. ఆ సాంకేతిక సమస్యలు ఎప్పుడు అంటే ఆధార్ని అనుసంధానం చేసుకోకపోవడం వలన, చాలామంది తెలియక మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చినాయి. మొదటి విడతలో 1,07,000 మందికి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అధ్యక్ష. వాటిని మేము సరిచేసాం. రెండో విడతలో ఎంత గణనీయంగా తగ్గిందో మీరు దీంట్లో గమనించాలి. గౌరవ సభ్యులందరినీ కోరేది ఏంటంటే మీరు కూడా మీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా మీకు సమాచారం అందించి మాకు సబ్సిడీ రాలేదంటే మీరు చెప్పాలి ఈ వివరాలు. మొదటి విడతలో 1,07,232 మందికి ఇబ్బంది కలిగితే రెండో విడతలో చాలా గణనీయంగా తగ్గినాక
42,770 మందికే ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మూడో విడతలో ఈ రోజు వరకు కేవలం 19,450 మందికే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడం జరిగింది అధ్యక్ష. కూడా ఈ డేటాని మేము పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి డైరెక్ట్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చా అని ఒక ప్రయత్నం మేము ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించాం అధ్యక్ష. దాదాపు 2,500 మందిని మేము గుర్తించాం. ఆ బెనిఫిషరీస్ ని మేము గుర్తించి క్యాష్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా డిజిటల్ రూపంలో వాళ్ళ ఖాతాలోకి వెళ్తే రేపటి జీఎస్టీ మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పులు ప్రపంచంలోనే ఎక్కడైనా జరగలేదని ప్రధాని మోడీనే దీనికి కారణమని అన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జీఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జీఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరం ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఈ ప్రాసెస్ లో జిఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ మన అన్ని రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం ఏయూలో విద్యార్థి మృతి చెందిన ఘటనపై విచారణ కమిటీ వేశామని వీసీ రాజశేఖర్ అన్నారు. వర్సిటీ డిస్పెన్సరీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థి మణికంఠను అంబులెన్స్ లో తీసుకువెళ్లేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ఉందని వివరించారు. చర్చలకు పిలిస్తే విద్యార్థులెవరూ మాట్లాడడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఆందోళన చేస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు. ఫెసిలిటీస్ మందులు అయితే ఉన్నాయి, ల్యాబ్ టెస్టులు చేయడానికి ఎక్విప్మెంట్ ఉంది. 1 మంత్ నుంచి 3 పాజిటివ్ రిలీజ్ చేసి ఏ హాస్పిటల్లో ఏ ఉన్నాయి అవన్నీ తెలియజేయడం జరిగింది. డాక్టర్ గారు రిపీటెడ్ గా అంబులెన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. నిన్న కూడా అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, కానీ డ్రైవరు లేదు అని చెప్పడం వలన స్టూడెంట్లు లేదేమో అనుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేయలేదు అది ఉందని, ఎందుకంటే వాళ్ళ తప్పు లేదు. ఆక్సిజన్ సిలిండర్లు నిన్న అంబులెన్స్ లో ఉన్నాయండి. స్టూడెంట్లు డిస్పెన్సరీకి వెళ్ళి డాక్టర్ని పిలవకుండా వాళ్ళు డ్రైవర్తో వెంటనే వెళ్ళాలి అని ఆతృతతో తీసుకుని వెళ్ళడం జరిగింది. సిబ్బంది ఉన్నంతలో రొటేషన్ పద్ధతిలో పెట్టడం జరిగింది. నిన్న అంబులెన్స్ లో సిలిండర్స్ ఉన్నాయండి, నిన్న అంబులెన్స్ లో తీసుకురండి. ఇప్పుడు కమిటీ వేసి చర్యలు తీసుకుంటా అండి. డీన్ స్టూడెంట్ వల్ల ప్రొఫెసర్ బెన్నీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ హిమాచల్ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ముగ్గురు ఉన్నారండి. మెడికల్ సెంటర్ కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. సాంబర్లో నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదండి. వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా, వాళ్ళ సింగిల్ ఎజెండా వీసీ రాజీనామా. వీసీ రాజీనామా దీనికి పరిష్కారం కాదండి. నేను కంటిన్యూస్గా చెప్పడానికి ప్రయత్నించాను, నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు పేరెంట్స్ వచ్చి మళ్ళా గట్టిగా స్టూడెంట్స్తో మాకేమి ఈ సంఘటనకి స్టూడెంట్స్కి సంబంధం లేదు, దయచేసి మేము కేజీహెచ్లో ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను స్వయంగా పేరెంట్స్ని తీసుకుని కేజీహెచ్కి వెళ్ళి 4:30 నుంచి రాత్రి 10 వరకు ఉండి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఏం సహాయ సహకారాలు అందించాలో కేజీహెచ్ అధికార వర్గంతో మాట్లాడి
వాళ్ళకి స్మూత్గా చేయడం జరిగిందండి. రాష్ట్రంలో తాగునీరు పథకాలను వేగంగా పూర్తి చేసేందుకు అమృత్ 2 కింద నిధులు కేటాయిస్తున్నట్లు పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. అమృత్ 1 కింద గుంటూరులో చేపట్టిన గోరంట్ల వాటర్ ట్యాంక్ పనులు పూర్తి కాలేదని, దీనివల్ల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని పత్తిపాటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి 2027 కల్లా పనులు పూర్తి చేసి విలీన గ్రామాలకు కూడా తాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఆంజనేయులు గారు ఈ మెర్జ్డ్ విలేజ్ దానికి చెప్పారు. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఈరోజు అమృత్ 2.0లో 331.1 కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష, గుంటూరు కార్పొరేషన్కి. అదేవిధంగా యుఐడిఎఫ్లో 212.96 కోట్లు పెట్టాం అధ్యక్ష. యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష. అమృత్ 2.0 3వ తేదీ క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష. ఈ మెర్జ్డ్ విలేజ్కి ఏదైతే చెప్పారో 53 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యుఐడిఎఫ్లో ప్రతిపాదించిన అధ్యక్ష. ఈ యొక్క టెండర్లు కాగానే ఈ యొక్క అమృత్ 2 కూడా టేకప్ చేస్తాం. చేసినప్పుడు ఈ మెర్జ్డ్ విలేజ్ కి వారు ఏదైతే కోరుకున్నారో అన్నిటికీ వాటి రాష్ట్రంలోని భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలను నూతన భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 కళాశాల భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 5 కాలేజీలకు ఇప్పటికే భూములు కేటాయించామని, మరొక 3 కళాశాలలు త్వరలోనే భూములు కేటాయిస్తామని వివరించారు. పాలిటెక్నిక్ అడ్మిషన్లలో 70% ఉన్నాయన్న లోకేష్ కోర్సులను రీడిజైన్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. 10 ప్రభుత్వ పాలిటెక్నిక్స్ లో సొంత భవనాలు లేవు అధ్యక్ష. దాంట్లో 2 ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కడతం ప్రారంభించాం అధ్యక్ష. 5 పాలిటెక్నిక్స్ కి ఇప్పటికీ భూములు కేటాయించాం అధ్యక్ష. దాంట్లో చోడవరం, పొన్నూరు, బెతంచెర్ల, మైదుకూరు, గుంతకల్. సో మైదుకూరు ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో భూములు మనకు కేటాయించాం అధ్యక్ష. 3 పాలిటెక్నిక్స్ ఇప్పటికీ భూమి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అది మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తి. సో ముందల ఈ 3టికి భూములు కేటాయించి ఈ 5 కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేసి నిధులు ఎట్లా సమకూర్చి సొంత భవనాలు కట్టాలనేది 10 పాలిటెక్నిక్లకి ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం జరిగింది అధ్యక్ష. అది మేము పూర్తి చేస్తాం. రాష్ట్ర బడ్జెట్, ఎంపీ ల్యాడ్, సిఎస్ఆర్ ద్వారా ఈ 3 అనుసంధానం చేసి తప్పనిసరిగా మేము ఈ యాక్టివిటీ అంటే ఈ భవనాలు కట్టేది మేము త్వరలోనే పూర్తి చేస్తామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ 70% అధ్యక్ష. వారు సభ్యులు చెప్పినట్టు అడ్మిషన్ 70%. కన్వెన్షనల్ కోర్సెస్ కి ఎవరు రావట్లేదు అధ్యక్ష. సో నేను కూడా అధికారులు చెప్పాను అధ్యక్ష, మొత్తం రీడిజైన్ చేయాలి, మార్కెట్ లింక్, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది తీసుకురావాలి, అప్పుడే అడ్మిషన్స్ బాగా వస్తాయని నేను చెప్పాను అధ్యక్ష. అదే వచ్చే అకాడమిక్ ఇయర్లో లేటెస్ట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిమాణానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి చిట్యాల చాకలి ఐలమ్మ అనే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. శ్రీ గంగానమ్మ రచక అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై చిట్యాల చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణపురంలో ఆమె జన్మించిందని చెప్పారు. నిజాం నవాబ్కు తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందని తెలిపారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ యుర్రి ధనలక్ష్మి, మీరావలి, సిస్టి, జనసేన పార్టీ నాయకులు ఇర్రి సాయి, ప్రెసిడెంట్ అంకమరావు, సెక్రటరీ దుర్గాప్రసాద్, కమిటీ సభ్యులు కనకారావు, రమేష్, మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి బానిసత్వం మీద పోరాటం చేసి ఆనాడు తన పొలంలో ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎదిరించి ఆ పోరాటంతో ఆగకుండా సాయుధ పోరాటం వరకు కూడా అనేక మందిని ఉత్తేజితులను చేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీకి కూడా నేతృత్వం వహించినటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఐలమ్మ గారు ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను అనేక రకాలుగా అనేక కేసుల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి గత ప్రభుత్వం అయితే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐలమ్మ గారి స్ఫూర్తితో మహిళలకు పెద్ద ఎత్తున రాజ్యాధికారం అందించాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దగ్గర నుండి బీసీ డిక్లరేషన్ వరకు, అలాగే రజక కమ్యూనిటీకి సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఆ ఐలమ్మ గారి స్ఫూర్తితో తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగస్వాములై తద్వారా వారి అభివృద్ధికి, అలాగే సమాజం యొక్క అభివృద్ధికి దోహదపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐలమ్మ గారి స్ఫూర్తి నేటికి కూడా ఈ రాష్ట్రంలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో కూడా తప్పకుండా అటువంటి వీర మహిళ ఆలోచనలు భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఆమె చరిత్రను తెలిసేటువంటి విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా కలిసికట్టుగా ఒక మహిళా స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఐలమ్మ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో లోపల 15 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసామండి. అలాగే ఈ షెడ్ కూడా ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో ఏర్పాటు చేసింది. అందుకని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పెత్తందారుల అరాచకాలను బలవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ధైర్యశాలి పెండ్యాల చాకలి ఐలమ్మ అని నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ కార్యాలయంలో చిట్యాల చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ అలాంటి ఆమె 130వ జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరికీ అదృష్టంగా భావించాలని అన్నారు. భూమి కోసం, భూ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు ఎనలేనివని అన్నారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. చిట్యాల ఐలమ్మ దగ్గర నుంచి ఈరోజు మరి చాకలి ఐలమ్మగా పేరుగాంచారు అని అంటే రజకుల్లో పుట్టి అక్కడి నుంచి ఒక మాతృభూమిగా, ఒక లేడీ టైగర్గా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెని గుర్తుపెట్టుకుంటున్నాము అని అంటే ఈరోజు ఆమె మరి 130వ జయంతి సందర్భంగా గుంటూరు టౌన్లో ఈరోజు ఆమెకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె చేసిన పోరాటం భూమి గురించి కానీ, భూవ గురించి కానీ మీ అందరికీ తెలిసిందే. తెలపాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఈరోజు ఆమె చేసిన పోరాటం వల్లే రజకులందరూ ఆమెను గుర్తించి ఆమె బాటలో నడిచే విధంగా ఆ ధైర్యం, ఎందుకంటే ఆ సమయంలోనే ఆమె ఉన్న సమయంలోనే దాదాపుగా 10 లక్షలకు సంబంధించిన వాల్యూ చేసే భూమిని ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి పంచిపెట్టి చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు ఆవిడ్ని గుర్తు చేసుకునే విధంగా మనమందరం ఆమె బాటలో నడిచే విధంగా ఈరోజు మనం ఆయన నివాళులు అర్పించుకుంటున్నాము. మరి ఆమె నా బాటలో నడిచి ఆమె చేసిన త్యాగాన్ని, ఆమె చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటూ రాబోయే తరాలకు కూడా మరి ఆమె చేసిన త్యాగాన్ని చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆమెకి 130వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మన గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఉన్నటువంటి, అలాగే నగర అధ్యక్షురాలు మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి నూరు ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అందరితో కూడా కలిసి మరి ఎంతో మహోన్నతిగా పేరు పొంది మరి ఎనలేని కృషి చేసి మరి ఒక చరిత్రలో ఎక్కినటువంటి చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఆమెకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆమె గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటయా అంటే, ఆ రోజుల్లో మరి పెత్తందారుల మరి వాళ్ళ అరాచకాలకి ఎన్నో రకాల బడుగు బలహీన వర్గాలు అన్యాయానికి గురవుతున్నటువంటి ఆ రోజుల్లో మరి ఒక ఝాన్సీ లాగా మరి ఆమె ముందుకొచ్చి ధైర్యం చాలకపోయినా కూడా భూమి కోసం, భూమి విముక్తి కోసం, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆకలితో తప్పించబోతున్నటువంటి సందర్భాల్లో కూడా ఆమె కలిగినటువంటి బాధలోనే ఈ యొక్క ఉద్యమం మరి వచ్చినటువంటి పరిస్థితి. నాట్కో క్రాప్ హెల్త్ సైన్స్ న్యూ లాంచింగ్ కార్యక్రమం గుంటూరు నగరంలో ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. నాట్కో క్రాఫ్ట్ హెల్త్ సైన్స్ ఆధ్వర్యంలో వ్యవసాయ పురుగుల మందులను నాట్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బిఎం, సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సారా నరసయ్య, సీనియర్ ఆర్బిఎం ఈ నాగారెడ్డి,
గోపి అంజిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నాట్కో ఫార్మా రంగంలో 40 సంవత్సరాలుగా అనుభవంతో పనిచేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రాప్ హెల్త్ సైన్స్ పేరుతో గత 5 సంవత్సరాల క్రితం వ్యవసాయ రంగానికి చెందిన పురుగుల మందుల రంగంలోకి రావడం జరిగిందని తెలిపారు. నూతన 3 రకాల వ్యవసాయ పురుగు మందులు విడుదల చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో సంచలనాత్మక ఉత్పత్తులను సృష్టించడంలో నాట్కో వ్యవసాయ పురుగుల మందు దోహదపడుతుందని అన్నారు. సయానాట్ మిరప పంటకు తామర పురుగు నివారణకు సమర్థవంతమైన రక్షణ ఇస్తుందని, పంటను బెట్ట నుంచి కాపాడుకునేందుకు పూత కొమ్మలు కాటా రావటానికి ఇతోదకంగా సహాయం చేస్తుందని అన్నారు. అట్మాస్ పత్తి మిరప పంటలతో రసం పీల్చే పురుగుల నుండి ఆకులు కొమ్మలు కొరికి తినే పురుగుల వరకు కూరగాయలు పంటల్లో వినియోగించవచ్చని చెప్పారు. ఆస్తర్ విత్తన శుద్ధికి పిచికారీకి కూడా పంటకు వాడుకోవచ్చని తెలియజేశారు. నేను బిజినెస్ ఇండియా 1 ఆపరేషన్ చేస్తున్నాను. సౌత్ ఇండియా తర్వాత సెంట్రల్ ఇండియా. సో ఈ సంవత్సరం చెప్పాలంటే మనం నాట్కో నుండి గత సంవత్సరం మనం ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్లాంజ్ అనే ప్రోడక్ట్. సో అది ఎంత త్వరగా ప్రాచుర్యానికి వచ్చిందంటే ఆ క్వాలిటీ చూసి ఇయర్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరగడం జరుగుతుంది. ఈరోజు మన సుమారుగా 200 డీలర్ల సమక్షంలో మనం సైనట్, అట్మాస్ అండ్ ఆస్టర్ను లాంచ్ చేయబోతున్నాము. ఈ 3 కూడా ప్రధానంగా చూడాలంటే గుంటూరు ప్రకాశం జిల్లాలకి బాగా ఉపయోగపడే ప్రొడక్ట్స్. సో ఎందుకు ఈ ప్రొడక్ట్స్ బాగా ఉపయోగపడతాయంటే సో ఇక్కడ రైతులు వాడగానే క్వాలిటీ అండ్ ప్యూరిటీ అంటే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఆ టెక్నికల్లో ఉండే శుద్ధత అంటారు. సో దీనిలో ఉండే ప్యూరిటీ చాలా బాగుంటుంది కాబట్టి సో దీర్ఘకాలంగా పనిచేయడం జరుగుతుంది. సో మీకు ఏ ప్రోడక్ట్ వాడినా సో నిన్న సుమారు ఒక 45 మంది రైతులకి అట్మాస్ వాడిన రైతులకి మనం సన్మానం చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది లాంచ్ చేసి సుమారుగా 2-3 నెలలు అయింది. 1,00,000 మంది రైతులు ఏ పంట అయినా కానీ వారితో అన్ని పంటలతో వాడారు. సో ప్రతి పంటలో కూడా వారికి ఒక సాటిస్ఫాక్షన్. సో ఈ అట్మాస్ ఎందుకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందంటే అది ముఖ్యంగా పైముడత, అదేవిధంగా మనకి జాసిడ్ కానీ పచ్చదోమ కానీ లేదా తెల్లదోమ కానీ సో అన్నింటి మీద పనిచేస్తూ కొంత భాగం మనకి నల్లి మీద కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా కొరికినమ్మ యొక్క అన్నింటి మీద కూడా అది పనిచేస్తుంది. సో ఈ మొక్కల్లో ఈ స్టార్టింగ్లో ఏంటంటే బాగా పెట్టకొచ్చినా లేదంటే బాగా వర్షాలు పడ్డా కానీ మొక్కని చాలా ఏపుగా దృఢంగా పెంచేందుకు, కనుపులు దగ్గరగా వచ్చేందుకు అది బాగా దోహదపడుతుంది. తద్వారా ఏంటంటే రైతు బాగా ఇష్టంగా దాన్ని వాడడం జరుగుతుంది. సో అందుకే నేను వాళ్ళ అనుభవాల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇది అట్మాస్ అయితే కానీ హార్ట్లో ఒక భాగం ఆంధ్రాలోనే ఉంది. మా ప్రమోటర్స్ గుంటూరు జిల్లా నుంచే. సో ఇది కూడా చాలా ముఖ్యం. సో రైతులకి అందుబాటుగా ఉండేటట్టుగా హై క్వాలిటీ నర్సయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు 30 ప్రోడక్ట్స్ అంటే పైప్ లైన్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియో కూడా పెంచడానికి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా R&D బాగా ఫోకస్ ఉంది. తప్పకుండా మీరు చూస్తారు ముందు కూడా. నాట్కో ఈజ్ హియర్ నాట్ 1 day or 2 days, పర్మనెంట్ అనుకోండి. ఫర్ నెక్స్ట్ ఫ్యూ డెకేడ్స్ నాట్కోస్ ఫోకస్ ఇస్ టు గ్రో అండ్ బ్రింగ్ పర్ఫెక్ట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ టు ఫార్మర్స్ అండ్ గుంటూరు ఆరగ్రహారంలో వెంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 4వ రోజు శ్రీ పుష్పశయ్య అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. కర్ణాటక నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి దేవస్థానం మొత్తం అత్యంత సుందరంగా అలంకరణ చేయడం జరిగింది. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశేష పూలమాలంకరణ మరియు విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా కన్నుల పండుగగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రోజు అలంకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ కోట శేషగిరి, గౌరవ సలహాదారుడు కోనకల్ల సత్యం, దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాసరావు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు టంగుటూరి అర్జునరావు, కూనిశెట్టి శ్రీనివాసరావు, రంగన్న శ్రీను, గజవల్లి అంకమ్మరావు, ఇమ్మిడి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. డయేరియా కలరా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కేంద్ర గ్రామీణ కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిందని వివరించారు. డయేరియా కలరా బాధితులకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జీఎంసీ
డిఎంహెచ్ఓ అధికారులతో శుక్రవారం కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని డయేరియా, కలరా కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్స, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. దాదాపు 10 నుంచి 11 లక్షల జనాభా ఉన్నారు. వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఆ వాటరు తాగేవాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ వర్షాలు పడటం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి. ఈ డయేరియా కేసెస్ రావడానికి రకరకాల కారణాలు. వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి 2 సోర్సెస్తో తక్కెళ్ళపాడు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది. మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది. కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత తక్కెళ్ళపాడు రిజర్వాయర్లో దాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి. థర్డ్, ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్. ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టంలో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్. ఫోర్త్, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ కానీ ఇవి లేకపోవడం. అంటే ఈ 4 కారణాలు జనరల్గా వాటర్ కంటామినేషన్కి కారణాలు. సో ఈరోజు యాక్చువల్గా తక్కెళ్ళపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం. అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి రిజర్వాయర్స్ని కూడా విజిట్ చేసాం. దీనికి 1 by 1 ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీరందరిని అభినందించాలి. ఎందుకంటే కేసెస్ని ఫాస్ట్గా ఐడెంటిఫై చేశారు. పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా 167 శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ 20 శాంపుల్స్ కంటామినేట్ అయినాయి. ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు. వాటిని బ్యాన్ చేశారు. అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఇవి ఉన్నాయన్నారు. వాటిని కొంచెం కంట్రోల్ చేశారు. సో ముందు ఇమీడియట్ ప్రాబ్లం అయితే ఫిక్స్ చేశారు. అయితే లాంగ్ టర్మ్లో ఇది 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా జరిగింది ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కూడా. దీనికి కారణాలు రకరకాలు. ఒకటి, ప్రాపర్గా ఈ రిజర్వాయర్స్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఒకటి. ఇంకోటి, పాత ఎక్కడైతే ఈ కప్పులు ఊడిపోయి ఈ రిజర్వాయర్లు ఎక్కడైతే మెయింటెనెన్స్ లేవో వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఒక 3 తీసుకున్నాము. దాదాపు 5 కోట్ల, ఒక్కొక్కటి 4 నుంచి 5 కోట్లు అవుతుందంటున్నారు. అవి టెండర్లు కూడా పిలిచారు. దాదాపు 15 కోట్లు పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోయిన వాటన్నిటిని రీబిల్డ్ చేస్తాం. అదేవిధంగా ఈ పెద్ద రిజర్వాయర్ల దగ్గర కొన్ని వీడియో కెమెరాలు పెట్టి మ్యాండేటరీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఉన్నా కూడా అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.